సినిమా చూసా, ఇంకా ఇంకా బాగుంది, కానీ టైటిల్ మాత్రం నాకు కూడా తెలియలేదు. ఇది నమ్మబుద్ధి అవ్వట్లేదండి. అదే కదా చెప్పాను, ముందే ఏం చెప్పారు మీకు? కాదు, కథ చెప్పారా తెలుసు, లేదా? అన్ని తెలుసు, టైటిల్ తెలియకుండా ఎలా ఉంటుంది అదే కదా, భద్రం గారు? అది మాత్రం పక్కన మీరు పెట్టారు. కామెడీ చేయట్లేదు కదా సినిమాలో లాగా? ఈ ఫేస్ చూస్తే నాకు సీరియస్ ఓ లేదు అనిపించట్లేదు. దానికోసం వెయిటింగ్ అండి, మొత్తం అందరూ వెయిట్ చేస్తున్నాం. మీరే అనౌన్స్ చేసేలా ఉన్నారు. నాకు తెలియదు అసలు నిజంగా. ఆహా, మీరు అందుకే కదా ఇంత అడుగుతున్నాను నేను మిమ్మల్ని అందరినీ. ఓకే, సో ఇప్పుడు ఇంతకీ మీకు కూడా చెప్పలేదంటారు మున్నా గారు? ఇదేదో చాలా క్లిష్టంగా ఉంది అండ్ క్రిటికల్ గా ఉంది. మీరు ఒక ఐడియా ఎవరిని అడుగుదాం? మ్యూజిక్ డైరెక్టర్ గారు ఉన్నారు ఇక్కడ. అవును అనుపన్న. అవును, అనుపన్న గ్యారంటీ తెలిసి ఉంటుంది. యూఆర్ రైట్. టీమ్ లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ తెలియకుండా ఎలా ఉంటుంది? కరెక్టే, మీరంటే బిజీ ఆర్టిస్ట్ కాబట్టి మేబీ మీ దగ్గర వచ్చి ఉండదు. ఎస్ ఎస్, కరెక్టే. కానీ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా టైటిల్ సాంగ్ నీలి నీలిని ఆకాశం అయిందే. ట్రై చేయండి. సరే, ట్రై చేస్తా. మీరు ఆ సజెషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అనూప్ గారు. భద్రం గారి సజెషన్ మేరకు మీరే రైట్ పర్సన్ అని మేము మా కమిటీ ద్వారా, మా డిస్కషన్ ద్వారా డిసైడ్ అయ్యాము. సో అనూప్ రూబెన్స్ గారు అసలు ఇందాక నేను చెప్పాను కదా, 400 మిలియన్ ప్లస్ వ్యూస్తో బ్లాక్ బస్టర్ సెన్సేషన్ క్రియేట్ చేసిన నీలి నీలి ఆకాశం ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్గా మరొకసారి మున్నా గారితో సినిమా చేస్తున్నారు అని అంటే డెఫినెట్గా ఒక అద్భుతమైన బ్లాక్ బస్టర్ టైటిల్ సాంగ్ ఉండే ఉంటుంది, రైట్? యా, టైటిల్ సాంగ్ చేసిన వాళ్ళకి టైటిల్ తెలియకుండా ఎందుకు ఉంటుంది? అమ్మయ్య, ఫైనల్ నాకు టైటిల్ వచ్చేస్తుంది. అనూప్ గారు టైటిల్ చెప్పరా? సినిమాదండి. ఇప్పుడు ఇవాళ దేనికి వచ్చాము మనం? ప్రెస్ మీట్. టైటిల్ సాంగ్ చాలా బాగుంది, చేసాము, తొందరగా రిలీజ్ చేయబోతున్నాము. యా, మేము వెయిట్ చేస్తున్నాం. టైటిల్ సాంగ్ గురించి టైటిల్ సాంగ్ ఓకే అండి. ఫిలిం టైటిల్ తెలీదు, చెప్పలేదు ఆయన సార్. ఇది కామెడీ సార్. చెప్పలేదు, చెప్పొద్దని చెప్పాడు. చెప్పలేదా చెప్పొద్దని చెప్పారా? ఓకే, సో అనూప్ గారు మున్నా గారు ఒక టీం అయిపోయి టైటిల్ తెలిసినా ఇవాళ చెప్పట్లేదు ఇక్కడ మా దగ్గరికి, అంతే కదండి? డైరెక్షన్ మొత్తం మున్నా డైరెక్షన్. ఇక్కడ అందరూ ఇవాళ మేము అందరం యాక్టర్స్ ఇక్కడ మున్నా డైరెక్షన్ లో. కాదు, మీకు తెలిసినా మీరు చెప్పట్లేదని మాకు అర్థమైపోయింది. తెలీదు, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద టైటిల్. మున్నా చెప్తారు, ఆయనే చెప్పాలి. ఇంకా ఆయన చూసారా అసలు ఎంత విలని లాఫిస్తున్నారు మున్నా గారు. సార్, ఇక్కడ చాలా నేను విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాను, నాకు అర్థమైంది. ఇక్కడ ప్రొడ్యూసర్లు ఉన్నారు అంటే వాళ్ళు ఆల్రెడీ డబ్బులు పెట్టి చాలా కష్టపడ్డారు కదా, టైటిల్ విషయంలో కూడా కష్టపెట్టడం ఎందుకులేండి. కానీ ఒక ట్రై చేద్దాం సార్. ఏమన్నా ప్రొడ్యూసర్స్గా మీరు ఎప్పుడెప్పుడు చెప్పాలా అనుకుంటూ ఉంటారు టైటిల్ కాబట్టి సార్, ఒకసారి ఇక్కడికి వచ్చి కొంచెం సార్ వస్తున్న విధానం, మైక్ తీసుకున్న విధానం చూస్తే అనౌన్స్మెంట్కి వచ్చినట్టే అనిపించింది. యాక్చువల్గా మున్నా గారు మాకు 1 ఇయర్ నుండి పరిచయము సార్. స్పీచ్ కాదు సార్, స్పీచ్కి నేను మళ్ళీ పిలుస్తా. అక్కడికే వస్తున్నాను మేడం. టైటిల్ కాడికి వస్తున్నాను. ఓకే ఓకే, రండి. మేము యాక్చువల్గా కథ విన్నాము సార్, మళ్ళీ చూసాము. అయితే అన్నీ అయిన తర్వాత మేము ఒక 15 డేస్ నుంచి వెళ్ళి టైటిల్ పేరు చెప్పమని బాగా ఫోర్స్ చేస్తున్నాము మున్నా గారికి. అయినా కానీ అందరం కలిసి ఏదో ఒక డిక్లేర్ చేద్దాం, మీరైతే ఈ రోజు రండి అని చెప్పారు. దానికోసం వెయిట్ చేస్తున్నాం మేడం. సార్, ప్రొడ్యూసర్ల చేత డబ్బులు పెట్టించడమే కాదు, యాక్ట్ కూడా చేయించిన ఘనత మున్నా గారికి వాళ్ళు వెళ్ళిపోతుంది నిజంగా. అంత ప్రిపేర్డ్గా తీసుకొచ్చారు ప్రొడ్యూసర్స్ని కూడా. చాలా రోజుల నుంచి పరిచయం, డైరెక్టర్గా అన్ని రకాలుగా ఆయనతో మేము చాలా స్నేహం చేసాం. బట్ ప్రొడ్యూసర్గా చేసాం కానీ టైటిల్ గురించి ఎన్నిసార్లు అడిగినా మాకు చెప్పలేదండి. అసలు టైటిల్ చెప్పకుండా ఇంత బడ్జెట్ ఇన్ని డబ్బులు ఎలా పెట్టారండి మీరు? అంటే కథ చెప్పారు కదా, కథ బాగుంది, నచ్చింది, చాలా బాగుంది, బ్లాక్ బస్టర్ హిట్ అనుకున్నాం, పెట్టాము. ఆ ఉద్దేశంతో పెట్టుబడి దిగాము అనమాట, ప్రొడ్యూసర్ దిగిపోయాం. ఓకే, టైటిల్తో మీకు సంబంధం లేదు. టైటిల్ కోసమే ఈ రోజు ఇక్కడికి వచ్చింది. ప్రొడ్యూసర్లు కూడా ఇక్కడికి నాతో పాటు వచ్చారు తెలుసుకోవడానికి, అంటే ఇంకా మనం ఏం చేయలేము. తెలియదండి, ఓకే, దానికోసం వెయిటింగ్. కాసేపు నమ్మేస్తామండి, ఏం చేస్తాం. థ్యాంక్ యూ. సరే అండి, ఇదంతా మీరు ఏం ఇవ్వాలనుకుంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ యాంకరింగ్ చాలా ఇష్టం నాకు. నా ఫస్ట్ సినిమా మీరే చేశారు. ఇప్పుడు మాత్రం చాలా తప్పు చేస్తున్నారు మీరు. ఎందుకు? చాలా తప్పు చేస్తున్నారు. టైటిల్ అడుగుతున్నారు, కరెక్టే. అసలు సినిమాలో హీరో ఎవరు అని అడగాలి కదా.
అది ఎలా మర్చిపోయారు మీరు? లేదు లేదు, అంటే టైటిల్ కట్ తర్వాత చేశారు మీరు, మీకు అమౌంట్ కట్ చేసేయాలి, పేమెంట్ కట్ చేసేయాలి మీరు. ముందు హీరోలు ఎవరైనా అడగాలి కదండి. హీరోలు రావాలన్నా పాపం వాళ్ళు కూడా టైటిల్ తోనే వాళ్ళకి కూడా తెలియదండి టైటిల్. ఎవరికి టైటిల్ తెలియకుండా సినిమా పూర్తి చేసేసారు, టైటిల్ సాంగ్ కూడా పూర్తి చేసేసారు మున్నా గారు. టైటిల్ మున్నా కాదు కదా, మున్నాతో ఆల్రెడీ వచ్చేసింది కదా పేరు. ఓకే, ఇప్పుడు మనం హీరోలు పరిచయం చేద్దాం ఫస్ట్. హీరోస్, హీరోల ద్వారా మనకు టైటిల్ వస్తుంది. అమ్మయ్య పోన్లే, ఎవరో ఒకళ్ళు నాకు చెప్పడం ఇంపార్టెంట్. సో హీరోలు వస్తే టైటిల్ తెలిసిపోతుంది, వచ్చేస్తుంది. అయితే ఓకే అండి, హ్యాపీగా మనందరం హీరోస్ ని హీరో హీరో అన్నాం, మన హీరోలు వస్తారు. ఓకేనా? ఓకే, సో హీరో కాదు, హీరోలు, హీరోస్ హీరోస్ అంటే వస్తారు. ఓకే, కమ్ ఆన్ ఎవ్రీబడీ, 1 2 3 హీరోస్ 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 పాడబడండి. వీళ్ళే మా హీరోస్. హీరోస్ యా, రియల్ లైఫ్ లో కూడా అమ్మాయిలే కదా హీరోస్. ఓ అలా అమ్మాయిల మీద సినిమా తీశాను కాబట్టి ఫెంటాస్టిక్. ఇది ప్రతి అమ్మాయి బయోపిక్. సో మా హీరోస్ వీళ్ళే. ఇప్పుడు కాదు, హీరోస్ అని తీసుకొచ్చారు, దానికి మళ్ళీ ట్విస్ట్ మాస్కులా? అంటే మీరు వెంటనే చూపించేస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు 1 2 3 అంటారు, అప్పుడు మా వాళ్ళు ఫేస్లు చూపిస్తారు అన్నమాట. ఓ సూపర్. ఓకే, సో ఓకే అందరూ 1 అందరు రెడీయా? 2 3. వీళ్ళు నా సినిమా హీరోలు. ఓకే, ఇప్పుడు మీకు ఏం డౌట్స్ ఉన్నాయా? అంటే హీరోలు అని ఎందుకు అన్నారో కూడా మీరు చెప్పేశారు కాబట్టి, అమ్మాయిలే రియల్ లైఫ్ లో కూడా హీరోస్ అని మమ్మల్ని పొగిడారు కూడా కాబట్టి, ఇంకా మాకు పెద్ద డౌట్లు ఏమి ఉండవు అక్కడ. మీరు ఒకటి మర్చిపోయారు, టైటిల్ ఏంటి? అవును కదా, హీరోల్ని చూస్తే టైటిల్ మర్చిపోయాను నేను. ఓకే, నేను కదే మర్చిపోయాను చూసి. టైటిల్ వాళ్ళే చెప్తారని చెప్పారు కదా, సో నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుదాం అనుకుంటున్నాను. సో టైటిల్ యా ఓకే, టైటిల్ చెప్పేద్దామా? రెడీ? ఓకే, సో టైటిల్ తెలుసుకోవడానికి నాతో పాటు ఇక్కడ అందరూ చాలా క్యూరియస్ గా వెయిట్ చేస్తున్న తరుణంలో మా హీరోలు నలుగురు స్టేజ్ పైనే ఉన్నారు టు రివీల్ ద టైటిల్ ఆఫ్ దిస్ ఫిల్మ్ బై మున్నా గారు. ఓకే, ఎస్, నాతో పాటు అనండి ఆన్ కౌంట్. ఓకే, 1 అనంత్ 1. రెడీ? 1 2 3. What? Motion poster launch. చాలా మంచి వాళ్ళు. ఓకే, సో
సో మొత్తానికి చాలా స్ట్రగుల్ తర్వాత నాకు బ్యాడ్ గర్ల్స్ అనే టైటిల్ రివీల్ అయ్యింది. అండ్ బ్యాడ్ గర్ల్స్గా కనిపించబోతున్న హీరోలు మన ముందుకు వచ్చారు. అండ్ ఫైనల్లీ మోషన్ పోస్టర్ని కూడా చూడడం జరిగింది. సో 30 రోజుల్లో ప్రేమించడం ఎలా లాంటి ఒక ఇంటెన్స్ లవ్ స్టోరీని ఎంటర్టైనింగ్గా మన ముందుకు తీసుకొచ్చినటువంటి మున్నా గారు ఈసారి కంప్లీట్గా జాన్రా మార్చినట్టు అనిపిస్తోంది. వెరీ వెరీ ఎంటర్టైనింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ సినిమాతో మా ముందుకు వస్తున్నారు అని చెప్పి. ఇంతకీ మోషన్ పోస్టర్ చూసిన తర్వాత మాకు ఇంకో కొత్త డౌట్ వచ్చింది. ఏంటంటే గుడ్ గర్ల్సే బ్యాడ్ గర్ల్స్గా మారారా, బ్యాడ్ గర్ల్స్ గుడ్ గర్ల్స్గా మారారా, అసలు వీళ్ళల్లో గుడ్డా బ్యాడా అనేది తెలుసుకోవాలనిపిస్తుంది అనమాట. మొత్తానికి గర్ల్స్ అందరూ కలిసి మలేషియా అయితే వెళ్ళారని అర్థమైంది. సో మలేషియా వెళ్ళి ఏం చేశారు అనేది ఐఎమ్ ష్యూర్ చాలా ఇంట్రెస్టింగ్గా అట్ ద సేమ్ టైం ఎంటర్టైనింగ్గా ఉండబోతోంది అని చెప్పేసి. అండ్ ఈ సినిమా ఆడిషన్ సబ్జెక్ట్ అంతా రాసేసాక ఆడిషన్ ఒక 250 పీపుల్ని చేశాను మినిమం. అందులో చాలా చాలా మంచి యాక్టర్స్, ఒక్కొక్కరిని పరిచయం చేస్తా. ఇది ముందు ముందు ఇండస్ట్రీలో దే విల్ రూల్. చాలా మంచి యాక్టర్స్. ఫస్ట్ వెంకటలక్ష్మి, నాది ఈస్ట్ గోదావరి క్యారెక్టర్. ఆ అమ్మాయిది, ఆ అమ్మాయి పేరు వెంకటలక్ష్మి. నా క్లాస్మేట్ వెంకటలక్ష్మి ఇన్స్పిరేషన్ అనమాట. సో ఆ అమ్మాయి కూడా ఇక్కడే ఉంది. సో ఆ అమ్మాయి బయోపిక్. అంచెల్ గౌడ, షీజ్ ఫ్రమ్ బెంగళూరు. చాలా మంచి యాక్ట్రెస్. క్లాప్స్. అంచెల్, హార్టీ వెల్కమ్ టు యూ. వెంకటలక్ష్మి వెల్కమ్. సో ఈ అమ్మాయిని ఆడిషన్ కూడా చేయలేదు, ఇలా వచ్చినంటే సెలెక్ట్ అయిపోయింది ఈ అమ్మాయి. తర్వాత ఆడిషన్ తీసుకున్నాను నేను. నెక్స్ట్ పాయల్ ఫ్రమ్ బెంగళూరు, మల్లేశ్వరి క్యారెక్టర్, శ్రీకాకుళం క్యారెక్టర్ ఈ అమ్మాయిది. ఎస్, పాయల్ చెంగప్ప ఈజ్ హియర్. హార్టీ వెల్కమ్ టు యూ. తర్వాత రోషిని ఫ్రమ్ ముంబై అని చెప్పాలా, పంజాబ్ అని చెప్పాలా, ప్రస్తుతానికి ముంబై. ఆ అమ్మాయి రోజీరెడ్డి క్యారెక్టర్ చేసింది, తెలంగాణ క్యారెక్టర్ చేసింది ఈ అమ్మాయి. వెల్కమ్ వెల్కమ్ రోషిని, హార్టీ వెల్కమ్ టు యూ. సో తర్వాత మన తెలుగు అమ్మాయి, అంటే అందరినీ సెలెక్ట్ చేస్తున్నాం కానీ ఒక్క తెలుగు అమ్మాయినా ఉంటే బాగుంటుంది, తెలుగు ఇంచక మాట్లాడుతుంది, ఎవరైనా ఉంటే బాగుంటుంది అనుకున్నా. యష్నా అని చెప్పి మన తెలుగు అమ్మాయి. సో ఎంత మంచి యాక్టర్స్ అంటే చాలామందికి తెలుసు ఈ అమ్మాయి. ఈ అమ్మాయి మనకి రాయలసీమ క్యారెక్టర్ చేసింది, మెర్సీ ఈ అమ్మాయి. యష్నా, హార్టీ వెల్కమ్ యష్నా. సినిమా అంతా అయిపోయాక వీళ్ళ పేర్లు మర్చిపోతారు, వీళ్ళ క్యారెక్టర్స్ గుర్తుంటాయి మీ అందరికీ. సో అంత మంచి యాక్టర్స్. సో మా హీరోస్ అందరికి ఒకసారి క్లాప్స్ కొట్టండి. బ్యాడ్ గర్ల్స్ గా కనిపించబోతున్నటువంటి మా నలుగురు హీరోలకి హార్టీ వెల్కమ్ అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్. ఇంకా మీరే చెప్తాను కదా. నమస్తే అండి, మీడియా మిత్రులందరూ నన్ను క్షమించండి దయచేసి. ఇక్కడ చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారండి, వాళ్ళందరి ముందు ఎంత అన్యాయం జరుగుతుందంటే, ఇది బ్యాడ్ గర్ల్స్ కాదండి, బ్యాడ్ బాయ్. ఆయన బ్యాడ్ డైరెక్టర్. నాకు హీరో అని చెప్పాడండి, నేను గ్యాప్ అది ఇవన్నీ వేసుకుని వచ్చా. మలేషియా తీసుకెళ్లారు, కాశ్మీర్ తీసుకెళ్లారు, మంచులో దించాడు, నీళ్ళల్లో ముంచాడు, రకరకాల టార్చర్లు చేశాడు మమ్మల్ని. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇటు బ్యాడ్ గర్ల్స్ అటు బ్యాడ్ గర్ల్స్, వాళ్ళు వెనకాల ఈయన. ఏం మాట్లాడా చెప్పు సార్. శివ సార్ మీరు న్యాయం చెప్పండి, చందు సార్ మీరే న్యాయం చెప్పండి, దేవ్ సార్ మీరే న్యాయం చెప్పండి. సార్ అనూప్ సార్, ఏంది సార్ ఈ అన్యాయం? నాకు అర్థమే కావట్లా. మీరు దగ్గరుండి ఇదంతా జరిపించారా? అసలు చంద్రబాబు సార్ ఏరి, చంద్రబాబు సార్ ఏరి? మీరందరే ప్రేక్షకులారా, డైరెక్టర్ సార్, మ్యూజిక్ డైరెక్టర్ సార్, మీరే నాకు న్యాయం చెప్పాలా. మేము చాలా చూసారా సార్, ఈయన డబల్ యాక్షన్ మళ్ళీ షర్టు బంధం చెప్తున్నారు వచ్చి. సార్ ఎవరికొలతో న్యాయం చెప్పించండి సార్. అలా కాదు, ఈ పోస్ట్ ఇంత పెద్ద పోస్టర్లో మీరు ఉన్నారా బాబు, మీరు లేరని ఎవరు చెప్పారు? తప్పకుండా అదే అర్థం కదా. ఒకసారి తప్పకుండా తప్పకుండా. ఈ పోస్టర్లో మీరు ఉన్నారు, ఇంకా చూడండి ఉన్నారు, మీరు ఉన్నారు, వీళ్ళిద్దరు ఉన్నారు. టీడీ వేసుకుని చూడాలా అనుకుంటారు, చెప్తా అయ్యి బాబోయ్ అనుకుంటారు. ఉన్నారు, హింట్ ఇచ్చా, ఉన్నారు చూడండి. మీరే తొందరపడి వచ్చారు చెప్పనా. ఆ బిల్డింగ్ కిటికీలో చూస్తున్నారా వాళ్ళు? చదవండి, ట్యాగ్ లైన్. కెమెరా జూమ్లో వేసుకోండి. ఇదేంటిది? కానీ చాలా మంచోళ్ళు. ఎవరాలు? మీరే. ఒరే బ్యాడ్ గర్ల్స్ ఆలరా, మీ ఇద్దరు మంచోళ్ళు. మంచి కలిసా మరి ఫోటో లేదు. మీరు అసలు మీరు ఇది చొక్కా, ఇది ప్యాంట్ అన్నట్టు, ఇది ఆంచల్, ఇది బెంగళూరు, అది అదే. బెంగళూరు, ఒకటి పంజాబ్, ఒకటి లోకల్. మాకు కూడా చెప్పండి. అలా కాదు, తాళ్ళే ఇదిగో. నేను ఓ ఫంక్షన్ పెట్టి పెద్ద పెద్ద హీరోస్ ఇద్దరిని పిలిచి ప్రెస్ మీట్కి పిలిచి వీళ్ళ నా హీరోస్ అని పరిచయం చేద్దాం అనుకున్నాను. హీరోలు పరిచయం చేద్దాం సార్, డైరెక్టర్లు ఉన్నారు కదా ముందు. నేను ఇంకా పెద్ద ప్లాన్ చేశాను. మళ్ళీ శివ వాళ్ళు మళ్ళీ వస్తానన్నారు, చైతు వాళ్ళు మళ్ళీ వస్తారు. పార్క్ హైత్లో పెద్ద సెటప్ లైవ్, ఎన్డీటీవీ కూడా వస్తానన్నారు వాళ్ళు. మీరేం రావద్దన్నారా? నేను సెపరేట్ ప్రోగ్రామ్ పెట్టి మిమ్మల్ని స్లో మోషన్లా నడుచుకుంటూ వస్తే
అలా ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకున్నాను. బాగా కకృతిపడి వచ్చేసారు మీరు, అలా చేశారు మీరు, మిస్ చేశారు. ప్రస్తుతానికి బ్యాడ్ గర్ల్స్ వాళ్ళు చాలా మంచోళ్ళు వీళ్ళు. ఓకే, మా వాళ్ళు కూడా ఒకసారి క్లాప్స్ కొట్టండి. మంచి ఇంట్రడక్షన్ మిస్ చేసుకున్నారు. ఈ అబ్బాయి పేరు జోక్స్ అబౌట్, ఈ అబ్బాయి పేరు మొయిన్. ఈసారి సీరియస్ చెప్తాను, చాలా మంచి యాక్టర్. మొన్నే సుహాస్ కూడా చెప్పాడు, యూట్యూబ్లో కూడా వైరల్ అయ్యింది. నువ్వు 10,000 ఎంత ఇచ్చినట్టున్నావు కదా దానికి వైరల్ అవ్వడం. చాలా మంచి యాక్టర్ అండి. పవన్ సాధిని అని నా ఫ్రెండ్ ఒక వీడియో చేశాడు, ఎప్పుడో 8 months బ్యాక్ చూశాను. క్యారెక్టర్స్ ఎవరు చేస్తే బాగుంటుంది ఈ క్యారెక్టర్ అని నేను సడన్గా అది వీడియో హీరో 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 సడన్గా గుర్తొచ్చింది. ఈ అబ్బాయిని పిలిచి సెలెక్ట్ చేశాడు. క్యాంపస్ రిక్రూట్మెంట్ జరిగింది ఈ అబ్బాయికి. చాలా మంచి యాక్టర్. సినిమా ఈ అబ్బాయి వచ్చినప్పటి నుంచి మ్యాటర్ తిరిగి పడుతుంది ఇలాగా. నీకు ఇంకా రాలేదండి అనుకున్నాను, తొందర ఎక్కువ రన్ ఆయన. ఈ అబ్బాయి చాలా మంది తెలుసు, ఇన్స్టాగ్రామ్లో నమస్తే పో అని ఒక వీడియో చేస్తూ ఉంటాడు ఇక్కడ. చాలా మంది నిద్రలో కూడా కళ్ళకి వస్తూ ఉంటాడు. సో చాలా మంచి యాక్టర్, ఫ్యూచర్లో పెద్ద స్టార్ అవుతాడు ఈ అబ్బాయి. ఈ అబ్బాయి పేరు సూర్య. క్లాప్స్ కొట్టు. అదిగో పెట్టావా మనిషిని, ఎంత ఇచ్చావు? 1000 ఆడు కూడా ఇస్తా, మా ఊడిని కూడా కొనిసావు నువ్వు డబ్బులు పెట్టి. కొంటే వచ్చేవాళ్ళు మనుషులు కాదు, ప్రేమతో సంపాదించుకున్నా. ఈ డైలాగ్ సినిమాలో. సో మొత్తానికి సూర్యదేవరా అండ్ మోయిన్ ఆర్ హీరోస్. సూర్యదేవరా కాదక్క, రోహన్ సూర్య. రోహన్ సూర్య. రోహన్ సూర్య మేము కొత్తగా ఇచ్చామా దేవరా? అదే చాలా బాగా అనిపించింది అన్న. థ్యాంక్ యూ. బాగా అనిపించిందా? సూపర్. సో ఎస్, ఇప్పుడు దాకా వీళ్ళని హీరోలు అన్నారు, ఇప్పుడు వాళ్ళు హీరోలు అంటున్నారు. మున్నా గారు మల్టీ స్టార్ ఫిల్మ్ అండి మాది. ఓ ఓకే. సో మీరు కూడా హీరోలు అని అనిపించుకోవాలి అంటే వాళ్ళు అందరూ టైటిల్ వేసుకుంటున్నారు. మనోళ్ళకి టీ షర్ట్స్ ఇవ్వండి. యా. సో మేము తీస్తాంగా అంటే మేము తీసి ఎవరు చూడరా ప్లీజ్ రా ప్లీజ్. వద్దు, ఇది లైవ్ వెళ్తుంది, దీనికి సెన్సార్షిప్ లేదు, మీరు పక్కకి వెళ్ళండి ప్లీజ్. కిందకి వెళ్ళి అర్జెంట్. థ్యాంక్ యూ అండి, మా టైటిల్ కూడా రివీల్ చేసినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. పార్క్ అయితే ఇంట్రడక్షన్ మిస్ అయ్యావు. థ్యాంక్ యూ వెరీ మచ్. బ్యాడ్ గర్ల్స్ వెనకాల చాలా మంచోళ్ళు ఉన్నారు, ఆ మంచోళ్ళు అందరూ వీళ్ళు. తర్వాత ఇమ్మడి నరసయ్య గారు చాలా మంచి ప్రొడ్యూసర్. నా ఫస్ట్ సినిమా ప్రొడ్యూసర్ ఎలా ఉన్నారో ఆయన కూడా అలాగే ఉన్నారు, సేమ్. కాకపోతే యూట్యూబ్లో చూడండి. సో చాలా చాలా సపోర్ట్ చేశారు. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్. మేమందరం కంటిన్యూస్గా సినిమాలు చేద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు ప్రస్తుతం ఇండస్ట్రీ పరిస్థితి బాగాలేదంటున్నారు, ఇలాంటి కొత్త ప్రొడ్యూసర్స్ వల్లే సినిమాలు జరుగుతున్నాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఈయన పరిచయం అవడానికి కారణం ఈయన రావు రమేష్ గారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. నిన్న చాలా మంచి ప్రొడ్యూసర్ అవ్వాలని కోరుకుంటున్నాను. మీ డబ్బులు మీకు తిరిగి వస్తాయని కోరుకుంటున్నాను. చెప్తున్నాను, అందరికీ చెప్తున్నాను, ఓకేనా? సో తర్వాత కానీ ఈ ఐడియాలన్నీ తను లండన్ నుంచి పనిచేసేది. థ్యాంక్ యూ. అంటే ఇండియా టైంలో పనిచేసేది లండన్లో. థ్యాంక్ యూ. సో వెంకటలక్ష్మి ఇక్కడే ఉంది నా ఫ్రెండ్, తన వల్ల ఈ 4 క్యారెక్టర్లో ఒక అమ్మాయి తందే. థ్యాంక్ యూ వెంకీ. నెక్స్ట్ ఇప్పుడు ఎవరైనా మాట్లాడే ధైర్యం చేస్తారా ప్రొడ్యూసర్స్ ఎవరైనా? మనం మళ్ళీ దీని for all the media who have come here. And Bad Girls team ki all the best. ముందు మొన్న మా గ్రూప్లో చాలా సరదాగా ఉండే మనిషి, అందరితోనూ అలాగే ఉంటాడు. అండ్ 30 రోజుల్లో ప్రేమ కథతో తన సినిమాకి మ్యూజికల్గా తను ఏదైతే మార్క్ తీసుకొచ్చుకున్నాడో
అది చాలా ఫెంటాస్టిక్ అండి. అండ్ చాలా కొద్దిపాటి డైరెక్టర్స్ ధైర్యంగా ఎవరు లేకుండా కొత్త వాళ్ళని పెట్టుకుంటాను, సినిమా చేస్తాను, పైగా సొంత డబ్బులు ఫ్రెండ్స్ దగ్గర అందరి దగ్గర కలెక్టివ్గా ప్రొడ్యూసర్స్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి చేయడం అనేది చాలా మంచి విషయం. అండ్ మొన్న ఆల్ ద బెస్ట్, నీ కష్టానికి అంతా బోల్డ్ డబ్బులు రావాలి. అండ్ అలాగే అనూప్ గారును చంద్రబోస్ గారు కలిసిన మ్యాజిక్ మనకు తెలుసు. 300 million కదా, నీలి నీలి ఆకాశం బ్యానర్ పేరు అయిపోయింది చంద్రబోస్ గారి వల్ల. సో అండ్ ఫెంటాస్టిక్ ఇది. ఆల్ ది బెస్ట్ డార్లింగ్, నువ్వు ఎరక్కొట్టేయాలి. అండ్ నువ్వు టూ మచ్ తర్వాత అయితే మొయిద్దీన్ హీరోల్లో ఏమనుకోకండి, వీడు అంటున్నాను, వీడు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. వీడు ఒక 15-20 ఏళ్ళ క్రితం అప్పుడు ఇంకా ఈ కాలేజ్ అవుతుంది, ఏం చేస్తారంటే హీరో అన్నాడు. అరే అవన్నీ నా ఓవర్ ఇండస్ట్రీలో ముందు వచ్చి కాదురా మరి ఏం చేయనన్నా అంటే, ఏం చేసావు అంటే డిగ్రీ అయిందా అన్న. వెళ్ళి మళ్ళీ మాస్టర్స్ చేసిరారా అన్న. వీడు వెళ్ళాడు మాస్టర్స్ చేశాడు, మళ్ళీ వచ్చాడు. ఏంటంటే అది అన్న మాస్టర్స్ చేసి కనపడమన్నా. వీడు వదిలేలా లేడు. కాదురా ఇప్పుడు ఏం చేద్దామంటే హీరో. అరే అది అవ్వదురా, ముందు వచ్చి కష్టపడి ఏదో ఒకటి చెయ్యాలి అని. అక్కడి నుంచి మెల్లిగా వీడు వచ్చాడు, హైదరాబాద్ వచ్చి అటు ఇటు దిక్కులు చూస్తూ అటు ఇటు కనపడాడు. వీడు ఎక్కడే ఉంటాడు నాకు అర్థమైంది. సరే మెల్లిగా అప్పుడు ఏం చేశానంటే, మా ఫ్రెండ్స్లో ఇంకో పవన్ వచ్చాడు అప్పుడే ప్రేమ ఇష్కాదులు తీయడానికి. పవన్కి అప్పచెప్పాను ఉన్నాడు అని. అక్కడి నుంచి పవన్తో పాటు జర్నీ స్టార్ట్ చేశాడు. అండ్ ఈరోజు అందరూ వీడి గురించి చాలా మంచి ఆర్టిస్ట్ అంటే వెరీ హ్యాపీరా, సూపర్. మన ఏలూరు పరువు ఇంకా నిలబెట్టు. అండ్ ఇక్కడ ఉన్న టీంలో ఇంతమంది అమ్మాయిలు ఆల్ ద బెస్ట్ అండి అందరికీ. నాకు యష్నా గారితో పనిచేశాను, ఆవిడ మా యాడ్లో చేసింది, ఫెంటాస్టిక్ యాక్టర్, ఆవిడ గురించి నాకు తెలుసు. అండ్ మీ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ అండి, ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సూర్య. ఫస్ట్ బ్యాడ్ గర్ల్స్ మోషన్ పోస్టర్ లాంచ్ చేయడానికి మమ్మల్ని పిలిచినందుకు థ్యాంక్ యూ. మొన్న ఈవెన్ ఫ్రెండ్ అయినా కానీ మొన్న సో ఇక్కడికి రావడం చాలా హ్యాపీగా ఉంది. తర్వాత ముఖ్యంగా బ్యాడ్ గర్ల్స్ టీమ్కి హార్ట్లీ కంగ్రాచులేషన్స్. టుడే మోషన్ పోస్టర్తో మీ ప్రమోషన్స్ అన్నీ స్టార్ట్ అయ్యాయి. ఇక్కడి నుంచి ఫిల్మ్ సక్సెస్ వరకు ప్రతి ఈవెంట్ సక్సెస్ అవ్వాలి, ఫిల్మ్ కూడా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలి. మా మొన్నకి మీ టీం అందరికీ మంచి పెద్ద అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మేము మహా అయితే సినిమాలో మేము ఇన్ ద సెన్స్ ఒక హీరో పక్కన ఒక హీరోయిన్ క్యాస్ట్ చేయగలుగుతాము, ఆపర్చునిటీ ఇవ్వగలుగుతాము. సో మిగతావన్నీ క్యారెక్టర్ ఆర్టిస్టులు అలా ఉంటారు. కానీ మొన్న ఇంతమంది యంగ్స్టర్స్ని, ఒక 4 అమ్మాయిలు, 2 ప్రామిసింగ్ టాలెంట్, అండ్ నీ పేరు రోహన్ సూర్య అండ్ మొయిన్, అలాగే గర్ల్స్ కొంతమంది పేర్లు గుర్తున్నాయి, కొంతమంది పేర్లు గుర్తులేవు, సారీ. వెంకటలక్ష్మి, యాష్నా, వాట్ ఎవర్, మీ అందరికీ మీ నలుగురికి కూడా ఆల్ ద బెస్ట్. సో ఇంత యంగ్ టాలెంట్ని ధైర్యంగా ఫ్రంట్ లేయర్లో పెట్టుకొని ఒక కాన్సెప్ట్ ఫిల్మ్ని చాలా ఎంటర్టైనింగ్గా చెప్తూ మొన్న కాన్ఫిడెంట్గా వస్తున్నాడు. నాకు మొన్నలో నచ్చేది ఏంటంటే అవతల వాళ్ళు ఏమనుకుంటారని పక్కన పెట్టి అందరితో కలివిడిగా ఉంటాడు, మనసులో ఉన్న మాట మొహమ్మద్ చెప్పేస్తూ ఉంటాడు. అదొక మంచి క్వాలిటీ మొన్నకి. అండ్ ప్రొడ్యూసర్స్, పేర్లు గుర్తులేదండి నాకు. ప్రొడ్యూసర్స్ ఎక్కడున్నారండి? యా, శశి గారా? శశి గారు, ఇంకా వేరే ఆయన పేరు రాంబాబు గారు, ఇద్దరికి. సో మొన్నతో చాలా కంఫర్టబుల్గా ఉండుంటుంది, చాలా ఓపెన్గా ఉంటాడు, కంఫర్ట్ చేసేస్తాడా? సో ఏంటంటే ఫస్ట్ ఫిల్మ్ అండి ప్రొడక్షన్. యా, సో ఏ ప్రొడ్యూసర్స్కైనా ఫస్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తీయడం అనేది ఒక అద్భుతమైన వాళ్ళకి అవకాశం, ఇండస్ట్రీకి కూడా అది ఒక అదృష్టంలా ఫీల్ అవ్వాలి మనం. అలాంటి ఒక సినిమాతో మీరు కెరీర్ మొదలు పెడుతున్నందుకు మీ జర్నీ చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే ఈ సినిమాకి మెయిన్ 2 బిగ్ పిల్లర్స్ అనూప్ రూబెన్స్ గారు అండ్ చంద్రబోస్ గారు, ఇద్దరు వన్ ఆఫ్ మై ఫేవరెట్ టెక్నీషియన్స్, ఎస్పెషలీ చంద్రబోస్ గారు, అలాగే అనూప్ బ్రదర్. సో అలాంటి ఒక 2 పిల్లర్స్ ఉన్నారు కాబట్టి మ్యూజిక్లో ఆ క్వాలిటీ ఎలాగ మొన్న 30 రోజుల్లో ప్రేమించుకుందాం ఎలాలో ఆ పాట మీ అందరికీ తెలుసు. మేము ఊర్లలో మామూలుగా అలా కాళ్ళు తిరుగుతూ ఉంటే ఎక్కడో ట్రాక్టర్లోంచి ఒక పాట వినిపించేది, నీలి నీలి ఆకాశం అని. ఎక్కడికి వెళ్ళినా ఆ పాట వదిలేదు కాదు. ఏంద్రా ఈ పాట, ఎవడరా ఈ డైరెక్టర్ బాబు అనుకున్నాను. అప్పుడు మొన్న పరిచయం లేదు, ఆ తర్వాత పరిచయం మొత్తం అలా చుట్టేసింది అనమాట 2 రాష్ట్రాలని. ఆ పాట ఎంత సెన్సేషనో మీకు అంతా తెలుసు. అంటే ఒక పాటతో ఒక మనిషి విపరీతంగా తెలియడం అనేది నాకు తెలిసి ఆ పాటతోనే పాసిబుల్ అయింది అనుకుంటా.
అదే కాన్ఫిడెన్స్తో మొన్న నాకు ఆఫీస్కి పిలిపించి ఇంకో పాట వినిపించాడు, సేమ్ సిడ్ శ్రీరామ్ గారు పాడిన పాట. నేను చెప్తున్నానంటే పాట చాలా చాలా అద్భుతంగా ఉంది. ఆ 30 రోజుల్లో ప్రేమించిన ఆ పాటను అది ఎంత మ్యాచ్ చేస్తుందనేది నాకు తెలియదు, కానీ సూపర్ సాంగ్ ఉంది ఈ సినిమాలోనే. ఎప్పుడు రిలీజ్ చేస్తావు మొన్న? నెక్స్ట్ వీక్ రిలీజ్ చేస్తావా? ఓకే, సూపర్. సో ఎవ్రీవన్ ఆల్ ద బెస్ట్. ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని, ఈ ప్రమోషన్ ఈవెంట్ దగ్గర నుంచి ప్రతిదీ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. శివ గారు ఇప్పుడు ఈ ట్రైలర్ టీజర్ లాంచ్ టైటిల్ లాంచ్ ఎంత ఎంటర్టైనింగ్గా ఉంటే సినిమా ఏ రేంజ్లో ఉండిపోతుంది మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. ఎంత మంచి ఈవెంట్కి ఈ టీంని అందరినీ బ్లెస్ చేయడానికి వచ్చిన మా అన్నలు కృష్ణ చైతన్య అన్న, చందు మొండేటి అన్న అండ్ శివనారాయణ అన్నకి థ్యాంక్ యూ చెప్తున్నా. అంటే ఒక హీరో వెనకాల హీరోస్ ఉండొచ్చు, కానీ ఇక్కడ హీరో నా వరకు మా తమ్ముడే హీరో ఇక్కడ. సో మా తమ్ముడిని సపోర్ట్ వెనకాల లాగా ముగ్గురు ఉండడం అనేది చాలా చాలా ఆనందంగా అనిపించింది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఆల్ డైరెక్టర్స్. మామూలుగా ఆఫీసుల చుట్టూ తిరగాలి, యాక్టర్ అవ్వాలన్నా డైరెక్టర్ అవ్వాలన్నా అంటుంటారు, కానీ మేము ఇద్దరం గూగుల్ ఆఫీస్ చుట్టూ తిరిగేవాళ్ళం. ఎందుకంటే నేను గూగుల్ ఆఫీస్లో జాబ్ చేస్తున్నవాడిని ఎర్గనామిక్స్ డాక్టర్గా. సో తమ్ముడు నేను ఆఫీస్ చుట్టూ తిరిగాం. సో ఈరోజు మీ అందరి ముందు ఉన్నాం. థ్యాంక్స్ టు గూగుల్. సో చాలా వరకు డైరెక్టర్స్కి ఇంటి పేరుతో డైరెక్టర్స్ వస్తున్నారు ఈ మధ్యన, కానీ ఒక పాట ఇంటి పేరుగా రావడం మాత్రం ఫస్ట్ టైం నేను అనుకోవడం. నీలి నీలి ఆకాశం డైరెక్టర్ అంటున్నారు, అది విన్నప్పుడు చాలా చాలా ఆనందంగా అనిపిస్తుంది. దీని వెనకాల ఈ సినిమా వెనకాల బ్యాడ్ గర్ల్స్ కానీ ఇందాక మన దాంట్లో వచ్చింది, బ్యాడ్ అయినా గుడ్ అయినా అది సిచ్యువేషన్స్ బట్టి ఉంటుంది. ఎప్పుడన్నా సిచ్యువేషన్స్ బట్టి వాళ్ళు మారుతూ ఉంటారు అటు ఇటు. ఆ సిచ్యువేషన్స్ కనుక హెల్తీగా ఉంటే మనం ఎప్పుడూ హ్యాపీగా ఉంటామని నేను నమ్ముతున్నాను. నేను ఈ సినిమా చాలా చాలా పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ఎంటైర్ టీమ్కి ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. ఇంతకీ మళ్ళీ ప్రొడ్యూసర్స్ గారు ఇక్కడే వదిలికి చెప్తాను, మనం కూడా వెళ్దాం. వదిలికి చెప్తాను. మున్నా గారు అందరికీ రాఖీ శుభాకాంక్షలు. ఈవెంట్ అందరికీ రాఖీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ భద్రం గారు. అండ్ అఫ్ కోర్స్ నౌ ఇట్స్ టైమ్ చందు మొండేటి గారు మాటలు ఇప్పుడు వినేద్దాము. హలో అండి. ఈ మూవీలో టెక్నీషియన్స్ ఆర్టిస్టులు ఆల్రెడీ నాకు చాలా బాగా పరిచయం ఉన్నోళ్ళే. సో మొన్న ఈ బ్యాడ్ గర్ల్స్ మూవీ స్టోరీ నీకు ఇన్స్పిరేషన్ చెప్పవా? చాలామందికి అది ఒక క్యూరియాసిటీ ఉంది. అంటే ఎవరైనా ఒక వ్యక్తి ఏదైనా ఒక సన్నివేశమా చెప్పు. నిజంగా డాలి, ఇది నాకు 2017లో తెల్లవారుజాను 4 o'clockకి రోడ్డు మీద ఉన్నాను. ఒక అమ్మాయి లిఫ్ట్ ఇచ్చింది నాకు 4 o'clockకి. సరే నేను లిఫ్ట్ అడిగి అమ్మాయి కదా అని చేయి తీసేసాను. తర్వాత కొంచెం ముందుకు వెళ్ళి ఆగి, మన కట్అవుట్ చిన్నది కదా, కొంచెం సేఫ్గా ఫీల్ అవుతారు. సో ఎక్కడికి వెళ్ళాలి, వే డూ యూ వాంట్ టు గో అంది. ఐ డోంట్ నో అన్నాను. నేను అడిగే వే డూ యూ వాంట్ టు గో అంటే ఐ డోంట్ నో అంది అమ్మాయి. సో ఇదేంటి అంటే నాకు నిద్ర పట్టట్లేదు, బయటికి వెళ్దాం అనుకుంటున్నానండి అని చార్మినార్ వెళ్ళి ఛాయ్ తాగుదామా అంది. 4:30 in the morning చార్మినార్ వెళ్ళిన ఇద్దరం. అక్కడ నాకు నిద్ర పట్టక నేను బయటకు వచ్చాను. సో ఇద్దరం 4:30కి ఆ చార్మినార్కి వెళ్ళి ఇరానీ ఛాయ్ తాగుతూ, నేను వాట్ మేడ్ యూ టు కమ్ అవుట్ ఆఫ్ యువర్ హాస్టల్ 4 o'clockకి అంటే ఇంకొక 3 రోజుల్లో నాకు పెళ్ళి అవుతుందని చెప్పింది. అంటే అదేంటి అంటే 3 రోజుల తర్వాత పెళ్ళైతే నేను బయటికి రావాలంటే మా అత్తగారిని అడగాలి, మా మామగారిని అడగాలి, మా ఆయన్ని అడగాలి. నా ఫ్రీడమ్ పోతుందేమో అని ఫీల్ అవుతూ నేను 4:30కి వచ్చాను. టుడే ఇస్ ద లాస్ట్ డే ఇన్ హాస్టల్ అంది. అప్పుడు నేను అమ్మాయికి షేక్ హ్యాండ్ ఇచ్చి నాకు మంచి కథ ఇచ్చావు థ్యాంక్ యూ అని చెప్పాను. ఎందుకంటే చాలామంది అమ్మాయిలకి పెళ్లి కాకముందు ఒక ఫ్రీడమ్ పోతుందేమో అని భయం వేస్తుంది. సో అలాంటి అమ్మాయిల కథ తీయచ్చు కదా అని చెప్పి అలా స్టార్ట్ అయింది. థ్యాంక్ యూ, చాలా బాగుంది. అమ్మాయి ఇంకా టచ్లో ఉందా? పెళ్ళి అయిపోయింది కదా. నెంబర్ నీకు ఓకే, ఎనీవే ఆల్ ద బెస్ట్. చాలా కష్టపడి తీసావు. అండ్ మోర్ ఓవర్ అనూప్ గారు యాజ్ యూజువల్ కంగ్రాచులేషన్స్. మీ పాటలు మేము ఇందాక ట్రాక్టర్లోనూ ఇందులోనూ వింటూనే కాదు, ఆటోలో కూడా వింటుంటాం. మీతో కూడా చాలాసార్లు చెప్పాను. అండ్ నాకు వాట్ ఈస్ దట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్కి పేరు తెలుసు. యష్నా ఐ నో హెర్ ఫ్రమ్ లాంగ్ బ్యాక్. మోయిన్ ఎప్పటి నుంచి ఇందాక ఆడ ఎలా పరిచయం చేశాడో అలా నా ఫస్ట్ సినిమాలో నుంచి నాకు తిన బాగా పరిచయం అన్నమాట. దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.
సినిమా మ్యూజిక్ చేసినప్పుడు నాకు జస్ట్ ఒక మ్యూజిక్ డైరెక్టర్కి మధ్యన కన్వర్జేషన్ లాగా స్టార్ట్ అయింది ఫస్ట్ డే. దాని తర్వాత ఎంత క్లోజ్ అయిపోయారంటే నా మొబైల్లో తన పేరు మై ఏంజెల్ అని ఉంటుంది. సో నిజంగా నన్ను కోవిడ్ వచ్చినప్పుడు మునిగిపోయి అందరూ ఇండస్ట్రీ అయిపోయినప్పుడు నీలి నీలి ఆకాశం అలా నీటిలోంచి చెయ్యి వచ్చి ఇలా కాపాడుతుంది కదా బిడ్డని బాహుబలిలో, అలాగా నా కెరీర్కి నా లైఫ్కి అనూప్ రూబెన్స్ ఆ చెయ్య. బికాజ్ నీలి నీలి ఆకాశం లాంటి సాంగ్ ఇచ్చి నేను ఎక్కడికి వెళ్ళినా సినిమా పేరు మర్చిపోయారు. నీలి నీలి ఆకాశం అంటే తెలియని తెలుగోడు లేడు. చాలా పెద్ద హిట్ సినిమాలు వస్తాయి, బ్లాక్ బస్టర్లు వస్తాయి, కానీ ఒక పాట సర్నేమ్ అయిపోయింది నాకు. నీలి నీలి ఆకాశం ఉన్నా అంటే అది నన్ను చేసింది కేవలం ఇద్దరే, ఒకటి చంద్రబోస్ గారు, ఇంకోటి అనూప్ గారు. నా లైఫ్లో సంపాదించుకుంటే జిఎస్టీలు అవుతాయి, కానీ జిఎస్టీ లేని ఆస్తిది నేను లైఫ్లో మర్చిపోలేను. నేను ఎప్పుడు బాధలో ఉన్నా అనూప్ గారితో మాట్లాడితే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకోటి ఇక్కడ ఎవరికి కనపడలేదు, ఇక్కడ నాకు చంద్రబోస్ గారు ఉన్నారు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ హార్ట్ ఉంటుంది కదా, సో ఇక్కడ చంద్రబోస్ గారు సీజీలు వేసుకోవాలి ఇప్పుడు నేను. సో చంద్రబోస్ గారు ఇవాళ రాలేకపోయారు, చాలా మిస్ అవుతున్నా నేను. అండ్ నన్ను నీలి నీలి ఆకాశం డైరెక్టర్ చేశారు. ఆ పేరుతో నేను బ్యానర్ కూడా పెట్టుకున్నాను. ఆ బ్యానర్లో ఎప్పటికీ నేను, చంద్రబోస్ గారు, అనూప్ గారు, మేము మా ముగ్గురిది బ్యానర్. ఆ ముగ్గురితో ఈ సినిమా వస్తుంది. సో ఫస్ట్ నేను బోస్ గారికి కథ చెప్పి అనూప్ గారికి కూర్చుని కథ చెప్పాక వీళ్ళిద్దరూ ఓకే అంటేనే నేను సినిమా స్టార్ట్ చేశాను అనమాట. సో చంద్రబోస్ గారు థ్యాంక్ యూ. ఇక్కడ మీకు ఎవరికి కనబడట్లేదు, మీరు నాకు కనబడుతున్నారు. థ్యాంక్ యూ చంద్రబోస్ గారు. యువర్ మై పెన్. లైఫ్ లాంగ్ మీరు నాతో ఉంటారు. ఇప్పుడు లేరు కానీ లైఫ్ లాంగ్ ఆయన నాతోనే ఉంటారు. నెక్స్ట్ ఫంక్షన్కి మిస్ అవ్వరు. చాలా ఇంపార్టెంట్ వ్యక్తి నా లైఫ్లో. అండ్ అలాంటి కాంబినేషన్తో మళ్ళీ పాట రావాలంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. 400 million ఏ తెలుగు చిన్న సినిమాల్లో చాలా పెద్ద విషయం. సో మళ్ళీ మేము కూర్చున్నప్పుడు అలాంటి పాట డిఫరెంట్గా ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు లేదు కానీ మా ఫ్యామిలీస్ ఎక్స్పెక్ట్ చేస్తాయి, మా ఫ్రెండ్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. మళ్ళీ కథ కూర్చున్నాం. ట్రస్ట్ మీ, ఇంకో వారం 10 రోజుల్లో పాట రిలీజ్ అవుతుంది. అంతే మంచి పాట మళ్ళీ వస్తుంది. ఇలా చూసుకుంటానన్న పాట ప్రతి ఒక్కళ్ళకి అది ఒక ప్రీ వెడ్డింగ్ సాంగ్ అవుతుంది. అది లవర్స్కి ప్రీ వెడ్డింగ్, పెళ్లి చేసుకునే వాళ్ళకి ప్రీ వెడ్డింగ్, లవర్స్కి లల్లబీ, పడుకునే వాళ్ళకి లల్లబీ సాంగ్ లాగా చాలా చాలా మంచి సాంగ్. అది అనూప్ గారు నా లైఫ్లో ఇంకొక గిఫ్ట్ ఇచ్చారు. థ్యాంక్ యూ డార్లింగ్. అండ్ అలాంటి అనూప్ గారు మాట్లాడితే బాగుంటుంది. అందరికీ నమస్కారం, ప్రెస్ వారికి. అండ్ యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ అంటే డైరెక్టర్స్ చందు గారు, శివ గారు అండ్ చైతు ముగ్గురు వచ్చి ఇక్కడ పోస్టర్ లాంచ్ చేసినందుకు. అండ్ నీలి నీలి ఆకాశం బ్యానర్ ఒక సాంగ్ ఒక 400 million అందరికీ తెలిసిందే. సో అదే కాంబినేషన్లో మున్నా గారు, నేను అండ్ చంద్రబోస్ గారు వర్క్ చేయడం జరిగింది ఈ ఫిలింకి. అండ్ ఇది కూడా ఎంత అంటే చాలా బాగా చేశారు మొన్న. ఇట్స్ అంటే వెరీ ఎర్లీ టు టాక్ అబౌట్ ద ఫిలిం. నెక్స్ట్ మాట్లాడతాను. అండ్ త్వరలోనే ఒక సాంగ్ రిలీజ్ చేయబోతున్నాము. అండ్ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద ఇక్కడ హీరోస్ అని పరిచయం చేశారు. నిజంగానే వాళ్ళు, నేను సినిమా బ్యాక్గ్రౌండ్ చేస్తున్నాను ఇప్పుడు. సో ఐఎమ్ రియలీ ఎంజాయింగ్ ద ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ అవుట్ ఆఫ్ ఇట్. వీళ్ళు నలుగురు రాక్ చేశారు. అండ్ మోహిన్ అండ్ సూర్య బోత్ ఆఫ్ దెమ్ ఆల్సో లైక్ ఒక మంచి చిన్న లైక్ చూడడానికి న్యూ ఫేసెస్, కానీ సినిమా అయితే చాలా ఒక పెద్ద సినిమా లాగా ఉంటుంది. సో మీరందరూ తొందరలోనే చూస్తారు. ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద టీమ్ అండ్ ఎస్పెషల్లీ మున్నా, కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ న్యూ బ్యానర్. అవర్ బ్యానర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అనూప్ గారు. నమస్కారం. ఈ సినీ చిత్ర పరిశ్రమకు పెట్టుబడి పెట్టడం ఇది ఫస్ట్ టైం. మున్నా గారిని చూసి మేము ముందుకు రావడం జరిగింది. అందులో కథ, యాక్టర్స్, యాక్టింగ్ అన్నీ బాగున్నాయి. ఈ సినిమా పాటలు కూడా చాలా బాగున్నాయి. ప్రేక్షకులు ఈ సినిమాను చూసి చాలా బ్రహ్మాండంగా ఉంది అని మున్నాకు మంచి ప్రశంసలు రావాలని, సినిమా భారీ ఎత్తున సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. అందరికీ, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు.
థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ నర్సయ్య గారు. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ ఈ స్టేజీపై వచ్చేసినటువంటి గౌరవనీయులు డైరెక్టర్ గారు ముఖ్యంగా మున్నా గారు నా బెస్ట్ ఫ్రెండ్ అండి. ఎందుకంటే ఇండస్ట్రీలో నేను ఫస్ట్ టైం రావటం, నాకు అసలు ఇక్కడ పరిచయం చేసినటువంటి వ్యక్తి ప్రసాద్ గారు అని చెప్పి నా ఫ్రెండు, ఆయన యోగా మేట్స్ అండి. మేము ఇద్దరం కూడా 20 yearsగా సాధన చేసాం. ఆ రకంగా ఇక్కడ ఇండస్ట్రీలో ఆయన గత 7-8 సంవత్సరాలుగా ఆయన ఇండస్ట్రీలో సినిమాలు యాక్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా నేను కూడా ఈయన పరిచయం చేశారు, ఈ టీంకి అందరికీ పరిచయం చేసి ఈ మధ్యనే రీసెంట్గా పాపం ఆయన సోల్ రిలీజ్ అయిపోయింది. అది మేము చాలా బాధపడుతున్నాం. సో ఈరోజు ఇలా మాట్లాడడానికి కారణం ఫస్ట్ ఆయనండి. ఆ తర్వాత ఇక్కడ డైరెక్టర్గా కుమార్ గారు ఉండేవారు. ఆయన ప్రజెంట్ ఏదో వర్క్ మీద బయటకు వెళ్ళటం వల్ల ఆయన రాలేదు. ఆయన ద్వారా ఈ టీంలో రావడం జరిగింది. ఆ తర్వాత మున్నా గారు మన శశి గారు, ఆ తర్వాత వీళ్ళు పరిచయం. ఆ తర్వాత కంటిన్యూగా మా ప్రయాణం సాగిందండి. చాలా బాగా మా టీం అందరితో కూడా బ్యాడ్ గర్ల్స్ అంటాం, కానీ వాళ్ళ పిల్లలు చాలా పిడుగులు అనమాట. జెంట్స్ సరిపోరు, ఆ రకంగా యాక్ట్ చేశారు. అలాగే మిగతా వాళ్ళందరూ కూడా మా హీరోస్ కూడా చాలా బ్రహ్మాండంగా చేశారు. ఈ సినిమా అద్భుతంగా ఉందండి. మేము కథ వింటమే కదండి, కొన్ని రీల్స్ చూసాం. చాలా అంటే చాలా అద్భుతంగా వచ్చింది. ఫ్యామిలీతో చూడవలసిన సినిమా అండి. ప్రతి ఒక్కరు కూడా ఎవరు మిస్ కాకుండా, నా సందేశం ఏంటంటే ప్రతి ఫ్యామిలీకి ఎవరు మిస్ కాకుండా ఖచ్చితంగా సినిమా చూడండి, ఎంజాయ్ చేయండి. మీ అందరూ కూడా ఆశీర్వదించి మమ్మల్ని ఆశీర్వదించాలని మేము కోరుతున్నాం. అలాగే మిగతా వాళ్ళందరూ కూడా హృదయపూర్వకంగా మా అనూప్ సంగీత ఈయన కూడా ప్రత్యేక కృతజ్ఞత చేసుకుంటున్నాను. అలాగే లిరిక్స్ చంద్రబోస్ గారు కూడా ఆయన రాలేదు అనివార్య కారణం వల్ల, ఆయన కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞత చేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ వచ్చినటువంటి మీడియాకి అందరూ కూడా, ఆడియన్స్కి అందరూ కూడా పేరున అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అండి. ఈ యొక్క అవకాశం ఇచ్చిన అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ రాంబాబు గారు. రమేష్ గారు, రమేష్ గారు మాటలు విందాం ఇప్పుడు. ఇక్కడికి వచ్చిన పెద్దలకు, నా తోటి స్నేహితులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, నేను 2013 నుండే స్టార్ట్ చేసిన సినిమాలు అహనా ప్రేమంట, ప్రేమ ఓకే, పెళ్లి డౌట్ అని నా మొదటి చిత్రం. రెండవ చిత్రం 2023లో బాహుబలి ప్రభాకర్తోని రౌద్ర రూపాయి నమః తీసినాం. అవి ఓన్గా డబ్బులు పెట్టి తీసినా కూడా నాకు అంత గుర్తింపు రాలేదు, కానీ ఉన్నబాయితో అందరితో కలిపి తీసినందుకు ఈ సినిమాలో అయితే నాకు మంచి పేరు అయితే వస్తుంది అని నమ్మకంగా అందరితో కలిసి ముందుకైతే సాగడం జరుగుతుంది. అందరికీ ఇక్కడికి వచ్చిన ప్రెస్ వాళ్ళకు, మా హీరోయిన్స్ కూడా అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ, అనుపన్నకు నా స్పెషల్ థ్యాంక్స్ తెలుపుతున్నాను. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు. శశిధర్ గారు. ఇప్పుడు శశి ఇప్పుడు క్లాస్లో ఎప్పుడు మాట్లాడలేదు, స్టేజ్ అప్పుడు పేపర్ ప్రజెంటేషన్ ఎప్పుడు చేయలేదు, కానీ ఇప్పుడే మాట్లాడు. ఆయన తరపున స్పీచ్ కూడా మున్నా గారు. నేను శశి కూడా కల్పించేస్తాను. గణేష్ థ్యాంక్ యూ అని ఒకటి మాట చెప్పు సరదాగా. కెమెరామెన్స్ అప్పుడు మాట్లాడాలి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు డైరెక్టర్ గారికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. నేను ఫస్ట్ టైము సార్ దగ్గరికి కలిసినప్పుడు ఎలా అంటే నన్ను అంటే ఇతనే నా డిఓపి మన సినిమాకి, అంటే దీనికి ముందు పెద్ద డిఓపి గారితో వర్క్ చేశారు. అప్పుడు నేను చాలా టెన్షన్ అయ్యాను బాగా. ఏంటి అసలు డైరెక్టర్ గారు ఏంటి ఇలా చూస్తున్నారు, ఇలా అడుగుతున్నారు క్వశ్చన్స్, దానికి ప్రతిదానికి ఎలా ఆన్సర్ చేయాలి తెలియని చాలా ఫీల్ అయ్యాను. బట్ అప్పుడు పక్కనే కుమార్ గారు డైరెక్టర్ గారు ఉండి, నేను స్కంద సినిమాకి అదే రోజు నేను డిఓపిగా వర్క్ చేస్తున్నాను ఫిలిం సిటీలో. చేసేటప్పుడు చూసి లేదు నేను గణేష్ గారి వర్క్ చూశాను, గణేష్ గారు నమ్మండి అని ఎంతో భరోసా ఇచ్చి మొన్న సార్ నాకు పరిచయం చేసి ఈ అవకాశం ఈ సినిమాకి పనిచేసేటట్టు చేసిన కుమార్ గారికి, అవకాశం ఇచ్చిన డైరెక్టర్ సార్కి నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. దీనికి ఎంత అఫెక్ట్ చేయాలో, ఎంత దీని నుంచి వర్క్ చేయాలో అంతా నేను అఫెక్ట్ చేశాను. ఈ సినిమా సక్సెస్ అయితే ఫస్ట్ హ్యాపీగా ఫీల్ అయ్యేది
నా లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకునే మూవీ ఇది. నాకు ఇది సక్సెస్ అవ్వాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది సక్సెస్లో ఉంటే నా లైఫ్ ఇంకా ఇంకొక దీంట్లోకి వెళ్తుంది అనేది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మున్నా గారికి ఐఎమ్ సో హ్యాపీ నన్ను నమ్మి ఈ ప్రాజెక్ట్ ఇచ్చినందుకు. All the very best, Andy. Wishing you a very, very big success with this film. Thank you so much. And of course, Nagesh garu, please, Nagesh Reddy garu, editor of this film. అండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. సినిమా మున్నా గారు చెప్పిన పరంగా సబ్జెక్ట్ పరంగా కానీ కామెడీ పరంగా కానీ ఎమోషన్ పరంగా కానీ అన్ని రకాలుగా సినిమా బాగా తీసుకొచ్చారు. సినిమాలో కామెడీ పరంగా ఎంతగా ఉంటుందో ఈక్వల్గా సెంటిమెంట్ కూడా అంతగా లెవెల్ చేస్తుంది. సినిమా ఆడియో పరంగా కానీ మ్యూజిక్ సాంగ్స్ కానీ అన్ని రకాలుగా బాగా వచ్చింది. పోస్ట్ ప్రొడక్షన్ నడుస్తుంది. సినిమా అంత రకాలుగా బాగుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మా ఇద్దరు హీరోలు మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చి మా ఓకే అమ్మా థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చి మా మోషన్ పోస్టర్ రిలీజ్ చేసిన కృష్ణ చైతన్య గారికి, డైరెక్టర్ చంద్రమోహన్ రెడ్డి గారికి అండ్ శివ నిర్వాణ గారికి అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు డైరెక్టర్ మున్నా గారికి, మా ప్రొడ్యూసర్స్ అందరికీ నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి. మున్నా గారు ఈ సినిమాలో అందరికన్నా లాస్ట్ కాస్ట్ చేసింది నన్నే. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ అండి. నేను వాళ్ళ ధైర్యం చూస్తే నాకు భయం వేస్తుందని చెప్పేవాడిని. అంత డబ్బులు పెట్టి ఈ సినిమాని ఖర్చుకి ఎక్కడ వెనక్కి తగ్గకుండా ఈ సినిమాని కంప్లీట్ చేశారు. అండ్ ఇంకా మా కెమెరామెన్ గారికి చాలా థ్యాంక్స్. అండ్ అనూప్ గారు, చంద్రబోస్ గారు అలాంటి టెక్నీషియన్స్తో వర్క్ చేయటం, వాళ్ళతో పాటు అసోసియేట్ అవ్వడం నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అందరు చెప్పినట్టు ఒక సాంగ్ రిలీజ్ కాబోతుంది నెక్స్ట్ వీక్లో. వీఆర్ వెయిటింగ్ ఫర్ ఇట్. అది చాలా బాగుంటుంది, మీరు అందరికీ నచ్చుద్దని కోరుకుంటున్నాను. అలాగే మా ఎడిటర్ బాగుంటూ పొంతల నాగేశ్వరరావు గారికి చాలా థ్యాంక్స్. ఇక మా హీరోయిన్స్ యష్నా అండ్ ఆంచల్, రోష్ని అండ్ పాయల్, అందరు హీరోస్ వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. రిమైనింగ్ ముగ్గురు తెలుగు రాకపోయినా చాలా చాలా బాగా యాక్ట్ చేశారు. రియలీ హ్యాట్స్ ఆఫ్. చాలా చాలా కష్టపడ్డారు. మంచులో -8 -10 డిగ్రీ సెంటిగ్రేడ్లో మేము బాగా హుడీలు వేసుకున్నాం, కానీ వాళ్ళు చాలా చాలా కష్టపడ్డారు. రియలీ హ్యాట్స్ ఆఫ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నా కో యాక్టర్ సూర్య, మోయినన్న నా తమ్ముడు అయ్యాడు. నా కాస్ట్యూమ్స్ కూడా చూసి నా మేకప్ అన్నిటి గురించి తను టేక్ కేర్ చేస్తూ ఉండేవాడు. థ్యాంక్ యూ సో మచ్ సూర్య. అండ్ ప్లీజ్ వెయిట్ ఫర్ బ్యాడ్ గర్ల్స్, త్వరలో రిలీజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మోయిన్ గారు. ఇది నా ఫస్ట్ సినిమా స్పీచ్ నేను ఇక్కడ ఇచ్చేది. నేను వాల్ తెరవేరే సక్సెస్ మీట్లో అనుకుంటా అలా స్టేజ్ మీదకి వచ్చి ఆ కార్నర్లో నిలబడుకుంటే ఎప్పుడు నా చేతికి మైక్ వస్తుంది, ఎప్పుడు నా లోపల ఉండే మాటలన్నింటినీ జనాల హృదయాల్లో ముద్రేస్తానా అనే ఆలోచనలు ఎప్పుడూ ఉంటా ఉన్నా. ఏడో చిన్న పల్లెలో నుంచి ఇంత దూరం వచ్చి హీరో అనేది అన్నట్టు టు బి హానెస్ట్ అప్నా ఇందులో హీరో అనేది నాకు మైండ్లో అసలు ఎప్పుడూ లేదు. నేను హీరో అవ్వాలనే ఆలోచన కూడా లేదు. నాకు ఒక మంచి యాక్టర్, నేను జీవించలేని కొన్ని రకరకాల టైప్స్ ఆఫ్ క్యారెక్టర్స్ని, రోల్స్ని నేను ప్లే చేసి దాంట్లో ఆనందాన్ని ఎత్తుకుంటూ యాక్టింగ్ చేస్తూ బతికేద్దాం అనుకున్నా. సో అట్లాంటి మనిషిని నన్ను మున్నా ఒక రీల్ చూసినాడు అంతే. అవునన్నా? సో ఒక రీల్ చూసి అప్పుడు నేను ఇంకో సినిమా షూటింగ్లో ఉన్నా. తమ్ముడు ఇలా మీ రీల్స్ నాకు చాలా వస్తాయి, మీరు రండి, నేను ఒక సినిమా ప్లాన్ చేస్తున్నా, దాంట్లో మీకు మంచి రోల్ అనుకుంటున్నా అన్నారు. రోలే కదన్నా, హీరో అని చెప్పలేదు కదా. హీరో ఆయన ఎంత టాక్టికల్గా ఎంత బాగా ప్లాన్ చేసినాడంటే లాస్ట్లో అన్న ఏందన్నా హీరోలని మీ అమ్మాయిని చూపించుకుంటా మమ్మల్ని ఏం చూపించలేదే అని అడిగేదానికి ఆస్కారం లేకుండా ముందు నుంచి మంచి పాత్ర అంటే వచ్చినాడు. చెప్పేది మటుకు అబ్బా ఎట్లా వస్తావు ఆగుల శివశంకర వరప్రసాద్ నాయుడు భీమవరం అని చెప్పి అంతే. అసలు ఎట్టుంటుంది 300 ఎకరాల పొలం, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో జాబు, 3 లక్షలు ఒక పక్క, నీకు 2 హీరోయిన్లు ఉంటారు, అది ఇది అని చంపేశాడు. నేను చూడు ఇంకా అనుకుంటా ఉన్నా. లాస్ట్లోకి ఈడ హీరోలు అంటుంటే ఆహా అనిపించినాడు. లవ్లీ మీటింగ్ యూ అన్న. హీస్ షార్ట్
and sweet and soft kind hearted person. Lovely working with you, Anna. And కమింగ్ ఇంకా చాలా చెప్పాలనిపిస్తుంది, చెప్తా పోతే ఇంకా మరుసటి స్పీచ్లకి పదాలన్నీ సమకూర్చుకోవాల్సి వస్తుంది. సో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అంతే మళ్ళీ చెప్పుకుంటా. బట్ థ్యాంక్ యూ ప్రొడ్యూసర్స్ అన్న వాళ్ళందరికీ, డిఓపి అన్నకి, అనూప్ రూపి సార్. లవ్ వర్కింగ్ విత్ యూ సార్. ఎప్పుడో ఇసుకు ప్రియా ప్రియా అని మా పాపల కోసం పాడుకుంటూ ఉన్నాం. ఆ పాటలు రాసిన దానితో ఇప్పుడు పని చేస్తున్నా, అంత రాత. అండ్ కమింగ్ టు మై మూవీ హీరోస్, ఒక మాట చెప్తా అండి. నేనైతే ఈ సినిమాలో నేను పాత్రలో పోషించిన దానికంటే, నేను నటించిన దానికంటే, నేను నటనని అభ్యసించింది ఎక్కువ అని నేను చెప్తా. మీరు చూసే ఈ నలుగురు హీరోసు ఒక్కొక్కరిలో ఒక్క వర్సటైల్ క్వాలిటీ, ఒక్కొక్కరిలో ఒక బ్యూటిఫుల్ యాక్టింగ్ స్కిల్ని మీరు స్క్రీన్లో విట్నెస్ చేస్తారు. దాట్స్ ఫర్ ఐమ్ ప్రెటీ ష్యూర్. అండ్ ఐ హ్యావ్ లెర్న్డ్ ఎ లాట్ ఫ్రమ్ యూ గర్ల్స్, సీరియస్లీ. అండ్ కమింగ్ టు ఎవరి గురించి చెప్పాలా, నాకేమో మొదలు పెట్టేది రాదు, మొదలు పెడితే ఆపేది రాదు. ఆపుతా ఉన్నా కానీ కాదు, నాకు బాధ ఏంటంటే, ఓకే స్టేజ్ పైకి పిలిచినాడు, వాళ్ళ పేర్లు వెంకటలక్ష్మి అని ఇంటి పేరుతో సహా చెప్పాడు, వీళ్ళందరి పేర్లు చెప్తానే ఉన్నాడు. కనీసం స్టేజ్ మీద పిలిచిన తర్వాత అయినా వీళ్ళు ఏదో ఆత్రం కొద్ది వచ్చినారు, వీళ్ళు ఆవేశాన్ని అనుద్దామని కనీసం క్యారెక్టర్ పేర్లు చెప్పాలి. ఈ వరకు ఏమన్నా మోయినన్నా అడక్కపోతేవా, ఇప్పుడు కన్నా చెప్పిన క్యారెక్టర్ల పేర్లా మర్చిపోయినాడు. ఇప్పుడు అది చెప్తే మళ్ళీ క్యారెక్టర్ పోస్టర్లు అయ్యాడు, మళ్ళీ ఎందుకు వచ్చింది అంతే అంటవా? ఎనీవేస్ లవ్లీ వర్కింగ్ విత్ ఆల్ మై టీమ్. నేనైతే ఎవరిని సార్ అని ఈ టీంలో ఎవరిని పిలసలా. నేను అన్న అంటానే పిలిచిన, వదిన అంటానే ఆడపచ్చులందరూ పిలుచుకుంటూ వచ్చిన. వి వర్క్డ్ యాజ్ ఎ ఫ్యామిలీ, వి ఎంజాయ్డ్ ఎ లాట్. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ సత్సంబంధం అనేది కొనసాగుతూ మొత్తం షూటింగ్ కంప్లీట్ చేసుకున్నాం. మోర్ దాన్ ఐ వుడ్ సే దట్ ఐ హావ్ ఫౌండ్ అ వండర్ఫుల్ ఫ్యామిలీ మెంబర్స్ విత్ ది టీమ్. థ్యాంక్స్ లాట్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. యా, సో ఇప్పుడు బాయ్స్ హీరో. Firstly, heartily thank you for all of you all to come and witness this and celebrate with us. And cinema was a literal journey, a beautiful, emotional, tough, challenging, all of it. I can't wait for you all to watch the movie because you guys are going to fall in love with us. You're going to hate us a little bit. You're going to be angry at us and also feel sad for us. I hope you laugh and cry, all of it with us. Can't wait for all of you all to watch the movie. Thank you so much, Munna Garu, for giving us such an amazing platform. We have really learned a lot. This is my first Telugu film, and to have such an amazing kickstart in the Telugu industry, I'm blessed. Such an amazing story, I'm blessed. I want all of you all to come watch it, support all of us. This movie is for every girl out there in India. You will all relate to it in one or the other way. If I keep talking, I'll somehow tell the whole story, so I'm going to stop here. And I have to mention, Anoop Garu and Chandra Bose Garu have once again created a magic out there. It's totally, you will fall in love with it again. It's a heartfelt song, and yeah, just blessed to be part of such an amazing project. Thank you. Thank you so much. Hello everyone, this is Payal. Firstly, thank you so much for having sitting patiently. I would first thank Munna sir for selecting me and giving this opportunity, and all the team out here. Thank you so much. And this is my first movie in Telugu. I need all your support and blessings. And yeah, thank you. Thank you. Roshni will speak now. Roshni, please. Andarki namaskaram. Thank you all the media people for coming and join us in this entertainment journey. And like everyone, let's start with the thank you train. Thank you, Munna sir, for believing in me as your Rosie. Thank you so much. Kumar Garu, we are missing you right here. Thank you, Shashi sir. Thank you so much for giving me this opportunity. And my girls, thank you so much for loving me as a family. So I learn a lot from everybody. Thank you, Anoop sir. We worked together before also. I have beautiful songs of him. So
I'm glad that I got this opportunity again to work under his talent. Thank you, Chandrabose sir. He's not here, but I'm glad that I got this opportunity. And thank you, our heroines. Heroines of the movie. Thank you so much, boys, for so cooperative. You both are very good co-actors. Thank you for I got to learn so much from you. Thank you so much. Thank you, everybody, and I hope that you all will enjoy this movie. Thank you. Thank you. మొత్తానికి బ్యాడ్ గర్ల్ యాటిట్యూడ్ బయటకు వచ్చింది. థ్యాంక్ యూ. సో ఇప్పుడు వీళ్ళు ముగ్గురు మాట్లాడిందంటే మీరు తెలుగులో వినాలి అంటే యష్నా మాటలు వినాలి. అందుకే నన్ను లాస్ట్లో పెట్టారు కదా, అందుకే నా ఇంట్రడక్షన్ కూడా లాస్ట్లో. ఓకే, అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చినందుకు. అండ్ ఐ థింక్ ఇది స్టేజ్ మీద ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ లీడ్ రోల్ చేసి మాట్లాడడం ఇదే నేను ఫస్ట్ టైం. అంటే వేరే ఫిల్మ్స్ చేయలేదా అంటే చేశాము, కానీ అది టైం పడుతుంది. బట్ దిస్ ఫిలిం ఇట్ ఈస్ రిలీజింగ్ ఇంత తొందరగా అంటే ఐ థింక్ దట్ ఈస్ మున్నా సర్స్ మ్యాడ్నెస్. హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్, ఓన్లీ యూ కెన్ పుల్ దిస్ ఆఫ్. అండ్ నా రోల్ గురించి అవన్నీ నేను తర్వాత ఈవెంట్స్లో ఎలాగో మాట్లాడతాను. బట్ ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ ఫర్ మై గర్ల్స్. I think if without them, it wouldn't have been easy. Asal easy ayyedi kaadu. And Moin and Rohan Surya, they both also are very supportive. Sorry, English lo maatladutunnana. Ante flow lo English ostundi, English maatladalanukoledu. And my special thanks to Anup Rubin sir and Chandrabose sir. And Anup Rubin sir is my lucky charm. Because my first thing నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు చేసింది వాజ్ బంగారు రాజు. సో నా చుట్టి కుట్టి సీన్కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొట్టి నేను ఎంత ఎగ్జైట్ అయ్యానో అప్పుడు. అండ్ ఐ థింక్ దిస్ గుడ్ లక్ ఈజ్ గన్ కంటిన్యూ విత్ బ్యాడ్ గర్ల్స్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చాలా మాట్లాడతాను. యాక్చువల్లీ హీరోలందరూ మెయిన్ టాపిక్ చెప్పాక తర్వాత ఇంకా బిగ్గర్ ఇష్యూ గురించి కూడా మాట్లాడతారు కదా, కానీ ఇప్పుడే చెప్పాలా? సరే, అంటే నా మర్సీ. సో అందరూ వెళ్ళి విటమిన్ డి అండ్ B12 టెస్ట్ చేయించుకోండి. అది మీరు మూవీ చూసాక నేను ఎందుకు చెప్తానో అర్థమవుతుంది. దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఈ మాటకి టీం అందరి ఎక్స్ప్రెషన్ ఒకలా ఉంది, మా అందరి ఎక్స్ప్రెషన్ ఒకలా ఉంది. యా, అంటే ఐ ప్లేడ్ అ డాక్టర్ ఇన్ ద థింగ్. సో ఈ మధ్య అందరూ ఇలా సడన్ కార్డియాక్ అరెస్ట్ అవన్నీ అవుతున్నాయి కదా. సో ఐ థింక్ ఇది ఇన్ అ వెరీ సీరియస్ క్యారెక్టర్ లోనే ఉన్నట్టున్నారు. నేను ఇట్లా పరకాయ ప్రవేశం చేస్తాను అనమాట. ఇప్పుడు ఈ టీమ్ తో ఉన్నప్పుడు నేను మర్సీయే. సో ఐఎమ్ మర్సీ అండ్ మర్సీ ఈజ్ ఆస్కింగ్ ఆల్ ఆఫ్ యూ ఆల్ టు గెట్ విటమిన్ డి అండ్ B12 టెస్ట్ డన్. థ్యాంక్ యూ. Out of mercy is asking us to take a test. Thank you so much. So very much looking forward to see all of your 4 girls in this film. Thank you so much. And yes, of course, finally, last but not the least, the Karta Karma Kriya of this bad girls, Kani Manchollu. నా స్పీచ్ కన్నా నా ఫోటో అంటున్నాడు. ఫోటోగ్రాఫర్ ఉన్నారు కదా, తర్వాత ఫోటో కావాలి మా వాడికి చెప్పేసాను. థ్యాంక్ యూ అందరూ వచ్చినందుకు. నా ఫ్రెండ్స్, నా క్లాస్మేట్స్ వచ్చారు, మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. సో మెయిన్ బ్యాడ్ గర్ల్స్ అన్నది సినిమా ఎందుకు చేస్తున్నాము అంటే, ఒక ఆర్టికల్ చదివాను నేను. ప్రతి 20 నిమిషాలకి ఒక రేప్ జరుగుతుందంట ఇండియాలో. సో అమ్మాయిల గురించి చాలాసార్లు సినిమాలకు వెళ్తాం మనం, హీరోయిన్స్ డ్యాన్స్ చేస్తే చూస్తాం, అన్నీ చేస్తాం, కానీ అమ్మాయిలతో సినిమాలు తీయడం చాలా తక్కువ. ఈ కథ పెద్ద ప్రొడ్యూసర్స్కి ఒక 5గురికి చెప్పాను. 5 చాలా బాగుంది, ఎదిరిపోయిందమన్నా, బట్ అమ్మాయిలకు మార్కెట్ ఉంటుందా, అమ్మాయిల మీద సినిమా తీయచ్చా అని చెప్పారు. అసలు ఏ సినిమాకి మార్కెట్ ఉంది సార్ అని అడిగాను. అంటే పాట బాగుంటేనే మార్కెట్, ట్రైలర్ బాగుంటేనే మార్కెట్, లేకపోతే పెద్ద హీరోలు చేసిన సినిమాలు కూడా ఫ్లాప్ అవుతున్నాయి. సో నేను ఓన్లీ కథను నమ్మాను సార్. అంటే డబ్బులు చాలా ఎక్కువైపోతాయి కదమన్నా అన్నారు. సో నేనే పెట్టుకుంటాను సార్ అని చెప్పి నేను నా క్లాస్మేట్స్ ఒక బ్యానర్ పెట్టి మేము ఈ మంచి కథ మేమే ప్రొడ్యూస్ చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యి ఈ బ్యాడ్ గర్ల్స్ అనే సినిమా చేస్తున్నాను. ఈ కథ మన అందరూ చదువుకున్నప్పుడు స్కూల్లో క్లాస్ ఫస్ట్ బెంచ్లో ఉంటారు బాగా చదువుకునే వాళ్ళు. మా క్లాస్మేట్ ఉమా అని ఒక అమ్మాయి ఉంది ఇక్కడే. సో బాగా చదువుకునే వాళ్ళు ఉంటారు కదా,
అలాంటి వాళ్ళు కదా. సో బాగా చదువుకునే అమ్మాయిలు, ఎప్పుడు గుడ్ గర్ల్స్లో ఉన్న అమ్మాయిలు ఒక్క 3 రోజులు బ్యాడ్ గర్ల్స్లో ఉందనుకుంటారు అనమాట. ఒక్క 3 రోజులు లైఫ్ ఈజ్ నాట్ అబౌట్ ఎర్నింగ్ మనీ, ఎర్నింగ్ మెమరీస్. సో ఒక్క 3 రోజులు సరదాగా బ్యాడ్గా ఉందని ఇంట్లో తెలియకుండా మలేషియా జంప్ అవుతారు. ఇది స్టోరీ లైన్ బేసిక్గా. సో యా, సో ట్రైలర్ అది చెప్తాం కాబట్టి. సో ఒక్క 3 రోజులు బ్యాడ్ గర్ల్స్లా ఉందాం అనుకున్న వాళ్ళు ఆ లైఫ్, ఆ కెరీర్ ఎలా ఉంటుంది, మారిపోతుందా అన్నది కథ లైన్. తర్వాత అమ్మాయిల్ని మనం చాలా వరకు భయంతో పెంచుతారు పేరెంట్స్. నేను అలాగే పెంచుతున్నామో తెలీదు, ఇప్పుడు మారాను. ఈ కథ రాస్తున్నప్పుడు నాలో ఒక మంచి ఫాదర్ వచ్చాడేమో అనిపించింది. అమ్మాయిల్ని భయంతో పెంచకండి, ధైర్యంగా పెంచండి అని చెప్పే కంటెంట్ ఇది. ఎందుకంటే మనకు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉంటున్నారు అమ్మాయిలు, బ్యాంక్లో జాబులు చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. స్కూల్లో సైన్ టీటా కాస్ట్ టీటాలు నేర్పుతున్నారు, కానీ స్కూల్లో అమ్మాయిల్ని తను కాపాడుకునే సైన్స్ ఇంకా నేర్పించట్లేదు. మనకి డ్రిల్ పీరియడ్లో ఉంటుంది, ఇలా నేర్చుకుంటాం. అది అమ్మాయిని కాపాడుకోవడానికి సరిపోదు. సో అమ్మాయిల్ని సెల్ఫ్ డిఫెన్స్ అన్నది ఒక సబ్జెక్ట్లా పెట్టాలి. ప్రతి క్లాసులో కరాటే కానీ కుంఫు కానీ ఒక సబ్జెక్ట్లా పెట్టాలి అని ఫ్రమ్ ద టీమ్ ఆఫ్ బ్యాడ్ గర్ల్స్ వీఆర్ రిక్వెస్టింగ్ గవర్నమెంట్. ప్రతి దాంట్లో సైన్ టీటా కాస్ట్ టీటా మన లైఫ్లో ఉపయోగపడుతుందో లేదో తెలియదు, కానీ సెల్ఫ్ డిఫెన్స్ అమ్మాయిలకి నేర్పిస్తే ప్రతి అమ్మాయి తను కాపాడుకుంటుంది. సో ఫ్రమ్ ద టీమ్ ఆఫ్ బ్యాడ్ గర్ల్స్ అగైన్ ఐఎమ్ రిక్వెస్టింగ్, ఐఎమ్ బెగ్గింగ్ ఇండియన్ గవర్నమెంట్, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అండ్ రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, అండ్ ఇండియాలో సీఎంలు అందరు ఫోటోలు వేస్తున్నాం మన సినిమాలో. అంటే ప్రతి స్కూల్లో సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించాలి, అమ్మాయిని అమ్మోర్లా పెంచాలి. ఎలాగా? అమ్మాయిని అమ్మోర్లా పెంచాలి అనే ఎంటర్టైన్మెంట్తో పాటు లాస్ట్లో చిన్న మెసేజ్ చెప్తాం. అండ్ ఈ బ్యానర్ పెట్టడానికి కారణం మారుతి గారు, మారుతి, ఎస్కేఎన్ వీళ్ళందరూ మంచి ఫ్రెండ్స్, గుడ్ ఫ్రెండ్స్ అని బ్యానర్ పెట్టారు. నేను ఎప్పుడు అనుకునేవాడిని, అరే నాకు మంచి ఫ్రెండ్స్ ఉండి వాళ్ళకి కూడా డబ్బులు ఉంటే నేను బ్యానర్ పెట్టచ్చని. నా ఫ్రెండ్ కవిత లండన్ వెళ్ళింది, కొంచెం సంపాదించుకుంటుంది. నా ఫ్రెండ్ శ్రీకాంత్, నా ఫ్రెండ్ చేసి రియల్ ఎస్టేట్లో బాగా సంపాదించుకున్నాడు. సో అందరూ పచ్చగా ఉన్నారు. సో ఇంతమంది పచ్చగా ఉన్నప్పుడు మనం ఎందుకు తీయకూడదని చెప్పి వాళ్ళందరినీ పిలిచి కథ చెప్పి మేమందరం కలిసి సినిమా బయటికి తీసుకొచ్చాం. వన్స్ అగైన్ మారుతి గారు వీళ్ళందరూ బ్యానర్ చూసి నేను బ్యానర్ పెట్టాను. మా అందరికీ మీ సపోర్ట్ కావాలి. ట్రైలరు, సాంగ్స్ నచ్చితేనే మా సినిమా చూడండి. అండ్ డెఫినెట్గా నీలి నీలి ఆకాశం లాంటి మంచి సాంగ్ మళ్ళీ వస్తుంది. ఆ సాంగ్ నచ్చితే మళ్ళీ రండి. మేము ఎన్ని చెప్పినా మా ట్రైలర్, మా సినిమా కంటెంటే మీకు నచ్చుద్ది, అప్పుడే మీరు వస్తారని నాకు తెలుసు. ఐ రెస్పెక్ట్ యువర్ మనీ, ఐ రెస్పెక్ట్ యువర్ టైం. దాని తగ్గట్టు మంచి సినిమా తీసాం మేమందరం. అండ్ ముందు ముందు చాలా ప్రమోషన్ ప్రోగ్రామ్స్ వస్తాయి. అండ్ ఫస్ట్ బుచ్చిబాబుకి థ్యాంక్స్ చెప్పాలి, నా బెస్ట్ ఫ్రెండ్ ఇండస్ట్రీలో. నా 2 పెద్ద సినిమాలు ఆగిపోయాయి, చాలా పెద్ద సినిమా అనమాట. అప్పుడు బుచ్చి దగ్గరికి వెళ్ళి చిన్న సినిమా తీద్దాం అనుకుంటున్నాను, తీయచ్చా లేదా నువ్వు చెప్పు అని చెప్పి నేను కథ చెప్పాను. ఇది చిన్న సినిమా అని ఎందుకు అనుకుంటున్నావా అని చెప్పాడు అనమాట. ఇంత మంచి సినిమా, ఇది చిన్న సినిమా కాదు మొన్న, చాలా పెద్ద సినిమా అని నా ఎదురుగా దేవుడికి దండం పెట్టి ఒట్టేసి చెప్తున్నాను, ఇది చాలా చాలా మంచి సినిమా అని. నా పాటలు, నా ఫుటేజ్ అన్నీ బుచ్చిబాబు చూపించాను. బుచ్చి చాలా చాలా థ్యాంక్స్. నువ్వు ఫస్ట్ అన్నావు కాబట్టి నేను ఈ సినిమా చేశాను. సుకుమార్ గారికి కూడా టైటిల్ చెప్పి అబ్బా అదిరిపోయింది మొన్న టైటిల్ అన్నారు. సో వీళ్ళందరికీ మళ్ళీ మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ మెయిన్ ఈ 4, ఈ 2 లైఫ్లో మర్చిపోలేను. వీళ్ళందరినీ చాలా చాలా బాగా చేశారు. వీళ్ళందరి గురించి ఒక్కొక్కరి గురించి చెప్పాలంటే ఒక్కొక్క రోజు పడుతుంది. సో మీ టైం అయిపోతుంది కాబట్టి తర్వాత చెప్తాను. చెప్పమ్మా. సో మళ్ళీ థ్యాంక్ యూ. మీ టైం ఎక్కువ తీసుకున్నట్టే ఏమనుకోవద్దు, అన్నీ కవర్ చేసేలా లేకపోతే కొన్ని మర్చిపోయి ఉంటాను, తర్వాత మళ్ళీ వాట్సాప్ స్టేటస్లో పెడతాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండి. 1 minute. I mean, Indaka, I forgot mentioning the special guests who came for the event today. Krishna Chaitanya sir, Chandu Mondeti sir, Shiva Nirvana sir. Thank you so much for your support. It really means a lot. Thank you. థ్యాంక్ యూ సో నేను మచ్. కూడా మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నాను నా డైరెక్టర్ ఫ్రెండ్స్కి. ఇలా చెప్పినట్టునే వాళ్ళు వచ్చి చాలా సపోర్ట్ చేశారు. ఇంకా ముందు ఫంక్షన్స్ కూడా ప్రతి డైరెక్టర్ వచ్చి, అంటే నా సినిమా ఇంతమంది డైరెక్టర్కి నచ్చింది అని చెప్తే ఆడియన్స్గా మీరు నమ్ముతారని నాకు తెలుసు. నేను కంటెంట్ అందరికీ చూపించే ఈ స్టేజ్కి పిలుస్తున్నాను, అందరికీ పాటలు చూపించాను. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్.